హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి. సో నిన్న చిన్న ఇంటరప్ట్ అండి. ఐ మీన్ సో వాట్సాప్ డిస్టర్బెన్స్ అది ఉంటే కొంచెం ఓకే, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు నేను చెప్పాను నిన్ననే. సో జాబ్ రెఫరల్ గురించి. సో ఈరోజు కూడా డిస్కస్ చేద్దాం. సో నిన్న ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువైపోయిందని నేను అక్కడికి ఆపేసాను. సో ఈరోజు కంప్లీట్ ఫుల్ఫిల్ చేసేస్తాను దాన్ని. బిఫోర్ దట్ సో గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మేము. సో దే ఆర్ సో అందరూ అడుగుతున్నారు, ఇంటర్వ్యూ టిప్స్ అని అడుగుతున్నారు, ఎలా అడుగుతారు, క్వశ్చన్స్ ఎలా ఉంటాయని. సో మెనీ మెసేజెస్. సో దానివల్లనే వాట్సాప్ క్రాష్ అయిపోయింది. సో ఐ మీన్ వాట్సాప్ హ్యాంగ్ అయిపోయింది నా దాంట్లో. కంప్లీట్‌గా మెసేజెసే రాలేదు. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాము. అండ్ కెరియర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ రెజ్యూమ్ టిప్స్ అవి కూడా హెల్ప్ చేస్తాం. ఓకే. సో బిఫోర్ ఏంటంటే నేను ఈరోజు చెప్దామనుకున్నది ఏంటంటే, చాలామంది డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ పొజిషన్స్ చాలామంది నన్ను అడిగారు. సో ద యాక్టివ్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. బట్ లిటరల్లీ కొంచెం టైం పడుతుంది. సో హాట్ జాబ్ లిస్ట్‌లో వచ్చేసి కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక పొజిషన్ మనకి సూటబుల్ మనకున్న సబ్స్క్రైబర్స్‌లో సూటబుల్ అవుతది అనుకుంటున్నాను. సో దాని గురించి ఇన్ డీటెయిల్‌గా మనం వీడియోలో తెలుసుకుందాము. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. అండ్ కొంచెం చేయండి. ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. సో ఇంకా వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. ఐ మీన్ ఇలాంటి పొజిషన్స్ అన్ని మీ ముందుకు తీసుకురావాలనిపిస్తది. ఓకే. అండ్ కొన్ని మోటివేషన్స్ చిన్న చిన్న షార్ట్స్ అనేవి రెడీ చేస్తున్నాను. ఎందుకంటే ఫాలోవర్స్ కోసమే అంతే, ఏదో చేయాలని కాదు. ఓకే. అండ్ సో ఈరోజు మన వీడియోలో ఇన్ఫోసిస్ నుండి అజూర్ ఆర్ డెవాప్స్ అడ్మిన్ పొజిషన్ అయితే ఉంది. సో చాలామంది నన్ను అడిగారు. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను పర్టిక్యులర్‌గా. సో ఎవరైతే అడిగారో వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అవుతది అనుకుంటున్నాను. అండ్ చాలామంది కామెంట్ సెక్షన్‌లో నన్ను అడగట్లేదు ఏదైనా పొజిషన్ గురించి ఉంది అనంటే. సో నేను చేస్తాను తప్పకుండా. బట్ మీరు అడిగితేనే కదా ఏ పొజిషన్స్ మీకు రిక్వైర్మెంట్ ఉందో నాకు తెలుస్తది. సో అదే అండి ఇక్కడొచ్చేసి. సో ఇక్కడేంటంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. 2-7 ఇయర్స్ పీపుల్‌ని అడిగారు. 2 ఇయర్స్ నుండంటే ఆల్మోస్ట్ మన సబ్‌స్క్రైబర్లు చాలామంది 2023 నన్ను అడిగిన పీపుల్ చాలామందున్నారు. సో వాళ్ళు చూసుకోండి ఒకసారి ఇది. సో ఇన్ డీటెయిల్‌గా మనం చూసుకుందాము. సో ఇన్ఫోసిస్ ప్రాసెస్ లేట్ అవుతుందనేది బయట టాక్ ఉంది. ఓకే. అది యాక్సెప్టెడే. బట్ యాస్ పర్ ప్రాజెక్ట్ డిమాండ్ వాళ్ళు ఏ టైంలో ఎంత తొందరగా తీసుకునేదని కూడా మనం చెప్పలేము. ఓకే. అండ్ ఎడ్యుకేషన్ రిక్వెస్ట్ వరకే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్. సో ఈ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ కావాలి. అండ్ సర్వీస్ లైన్ క్లౌడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. సో మీకు ఈ లైన్‌లో మీకు నాలెడ్జ్ ఉన్నా, మీకు సర్టిఫికేషన్స్ ఉన్నా, అండ్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, సో క్లౌడ్ ఏరియాలోనే కంపల్సరీ కావాలని అడిగారు. సో డెవాప్స్ ఆల్మోస్ట్ అందరికీ ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇంకా క్లౌడ్, అజూర్, ఐడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ కంప్లీట్ ఫుల్‌ఫిల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న కోర్స్ అండి ఇది. సో దీని రెస్పాన్సిబిలిటీస్ యాస్ పర్ డే పర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ స్కిల్స్, ప్రైమరీ రోల్ బై ఇంటర్ఫేస్ విత్ ద క్లయింట్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్, ఇష్యూ రిజల్యూషన్స్ ఇవి కామన్‌గా ఉండేవి. అండ్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ జరగాలి. అండ్ టువర్డ్స్ డెవలపింగ్, ఆప్టిమైజింగ్ హై క్వాలిటీ కోడ్ డెలివరబుల్స్. సో ఇలాంటి అన్ని రెస్పాన్సిబిలిటీ అంటే డే బై డే ఉంటాయి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి తెలుసు ఇవన్నీ. సో నేను దాన్ని మళ్ళీ డిస్కస్ చేసి ఈ వీడియో లింక్ చేయలేను. అండ్ ఇక్కడ ప్రిఫరబుల్ స్కిల్స్ వచ్చేసరికి చూడండి, టెక్నాలజీ వచ్చేసి డెవాప్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సీఐ మెయిన్ ఫ్రేమ్‌కి. అండ్ డెవాప్స్ సి8సిడి అంటే సిడి కంటిన్యూస్ డెలివరీ, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అండ్ ప్రొవిజనింగ్. సో క్లౌడ్ ప్లాట్‌ఫామ్ వచ్చేసరికి అజూర్ డెవాప్స్. అండ్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ వచ్చి అజూర్ ఐఓటీ. సో ఇవన్నీ ప్రిఫరబుల్ స్కిల్స్. సో మీకు ఈ స్కిల్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. బిఫోర్ దట్ ఇక్కడ క్లియర్‌గా చదువుకోండి అండ్ స్కిల్ సెట్ చూసుకోండి. సో ప్రాసెస్ లేట్ అవుద్ది, నేను అప్లై చేయను ఇలాంటివి ఏం పెట్టుకోకండి. ఎందుకంటే యాక్టివ్‌గా ఉండే హాట్ జాబ్ లిస్ట్‌లో ఉంది. సూటబుల్ అవుతారు మీరు కూడా అన్నట్టు మీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఈజీగా ఇన్ఫోసిస్‌లో షార్ట్ లిస్ట్ అవ్వచ్చు మీ రెజ్యూమే పర్ఫెక్ట్‌గా ఉంటే. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఎప్పుడు క్లోజ్ అయితలేదు పొజిషన్. సో ప్లీజ్ అప్లై చేసేసుకోండి యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నన్ను అడగండి. డైరెక్ట్‌గా లింక్ మీద క్లిక్ చేసి ఎళ్ళకండి. ఓకే. అండ్ జాబ్ డీటెయిల్స్ అంటే రెఫరల్ ప్రోగ్రామ్ గురించి చెప్తానన్నాను కదా! సో బిఫోర్ దట్ ఏంటంటే మేము టీమ్ డిస్కస్ చేసింది ఏంటంటే యాక్చువల్‌గా మేము కొన్ని పొజిషన్స్ ఉన్నాయని అని మేము చెప్తున్నాము. సో వాటికి మీ రెజ్యూమ్స్ అనేటియన్నీ మేము అడుగుతాము. అంటే ఏ రోజైనా కంప్లీట్‌గా మీతో డిస్కస్ చేసిన తర్వాతనే అడుగుతాము. అండ్ ఆ ప్రొఫైల్స్ అన్నీ చూసుకున్న తర్వాత మీ డేటాని బట్టి మేము ఈ క్యాండిడేట్స్ ఆర్ జెన్యూనా కాదా? ఇఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మేము ఖచ్చితంగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తాం. చేసిన తర్వాతనే రిఫరల్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఈ ఫేక్ అవన్నీ ఉంటే మా జాబ్స్‌కి రిస్క్ అవుతది. ఓకే. ఇది నేను డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను. నాట్ అన్ ఇష్యూ. ఏది అంటే ముందు మేము చెక్ చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్స్ అన్ని మూవ్ చేస్తాం. అండ్ బిఫోర్ దట్ మీతో 1-on-1 సెషన్ కండక్ట్ చేసినంకనే డిసైడ్ అయ్యి మేము ఫార్వర్డ్ చేస్తాం. మిమ్మల్ని మేము అడిగాకనే మేము మూవ్ చేస్తాం. ఓకే. ఇది క్లారిటీ అండి. నిన్ననే డిస్కస్ చేద్దాం అనుకున్నా ఇది. బట్ కొంచెం డిలే అయింది. సో మీకు ఓకే అనుకుంటే వి ఆర్ రెడీ అని మనం రేపు డిస్కస్ చేద్దాం దాని గురించి ఏంటి అనేది ఈ వీకెండ్ లోపు. సో మీరు ప్లీజ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అలర్ట్‌గా ఉండండి వాట్సాప్ కమ్యూనిటీలో. ఈ నోటిఫికేషన్స్ అనేది కానీ మీకు జస్ట్ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కెరీర్ విత్ చరణ్. ఆల్ ద బెస్ట్ గైస్.